అసలు ఇంత పెద్ద బ్రాండ్ ఇంత వర్స్ట్ డిజైన్ ఎట్లా యాక్సెప్ట్ చేసారో నాకు ఇంకా అర్థం కాదు. వాళ్ళ అఫీషియల్ చార్జరే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు? సామ్సంగ్ కీబోర్డ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో గ్రేట్ అబ్బా మీరైతే. ఇంత వర్స్ట్ కీబోర్డ్ నేను ఎక్కడ చూడలేదు. S26 అల్ట్రా ఫోన్ కొనాలని ప్లాన్ ఉంటే మాత్రం ఒక్కసారి వీడియో చూడండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినాక మీరే డిసైడ్ అవ్వండి ఈ ఫోన్ వర్తా కాదా అని చెప్పేసి. ఈ వీడియోలో మాత్రం నేను ఎటువంటి స్పెసిఫికేషన్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన హైప్ అయితే నేను క్రియేట్ చేయను. దీనికి సంబంధించిన హైప్ వీడియోస్ మీకు యూట్యూబ్లో ప్రతి ఒక్క యూట్యూబర్ అదే చేసిండు. నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ యూజ్ చేసిన తర్వాత నాకు కనిపించిన డిఫరెన్సెస్ అండ్ ఓన్లీ నెగిటివిటీస్ ఏమైతే కనిపించినాయో నేను అదే ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసాక మీకు నచ్చితేనే హెల్ప్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసేయండి. ఫస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఇది యాక్చువల్లీ అల్ట్రా మొబైల్. అల్ట్రా మొబైల్ అంటే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, ఇది ఒక ప్రీమియం సెగ్మెంట్ ఫోన్, మోస్ట్ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్ అన్ని దీంట్లో ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. బట్ దీంట్లో అసలు మ్యాక్సేఫ్ సపోర్టే లేదు. మళ్ళీ మ్యాక్సేఫ్ సపోర్ట్ కావాలనుకుంటే మళ్ళీ మనం దానికి సంబంధించిన కేస్ అయితే కొనుక్కోవాలి. సో దానికో 3000 నుంచి 4000 వరకు. అండ్ నెక్స్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే డిజైన్. అసలు ఇంత పెద్ద బ్రాండ్ ఇంత లత్కో డిజైన్. మీరు చూడండి కెమెరా బంపు చూడండి ఎంత వరకు వచ్చిందో. నేను ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే అసలు యూజ్ చేయలేకపోతున్నా, అంత చాలా వైర్డ్ ఉంది. అసలు సౌండ్ చూడండి ఎంత వరస్ట్ వస్తుందో, సౌండ్ కూడా అట్లా ఊగుతుంది మొత్తానికి. అరే ఏంది అసలు ఇంత పెద్ద బ్రాండ్ ఇంత చీప్ డిజైన్ అసలు ఎట్లా యాక్సెప్ట్ చేసారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే దీన్ని కేస్ వేసిన తర్వాత మళ్ళీ స్టేబుల్గానే ఉంటుంది. బట్ చాలా మంది కేస్ చేయడం ఇష్టం ఉండదు ఎవరికి. సరే ఇది కాంప్రమైజ్ అవుదాం అనుకుంటే నెక్స్ట్ సామ్సంగ్ కీబోర్డ్. అసలు పెద్ద ఇరిటేషన్ అంటే నాకు ఇదే. నార్మల్ యూజర్స్కి మాత్రం ఓకే, కానీ అసలు హెవీ యూజర్స్కి సామ్సంగ్ కీబోర్డ్ ఇంత వరస్ట్ కీబోర్డ్ అసలు నేను ఎక్కడ చూడలేదు. అసలు ఆ సామ్సంగ్ కీబోర్డ్ చూసిన వాళ్ళకి ఒక పెద్ద దండమే పెట్టాలి. అసలు ఎట్లా యూజ్ చేస్తున్నారా నాయన ఈ సామ్సంగ్ కీబోర్డ్ని? ఇంత పెద్ద బ్రాండ్ నుంచి నేను మెయిన్ కాన్ ఏందో చెప్తా సామ్సంగ్ కీబోర్డ్ది. ఏంటంటే నేను ఒక 2 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నా కదా, ప్రతి దానికి మిస్టేక్స్. ఆటో కరెక్ట్ ఆన్ చేస్తే అది ఆటో మిస్టేక్స్ అవుతున్నాయి మొత్తము. అసలు ఇంత బ్లండర్ కీబోర్డ్ నేను ఎక్కడ చూడలేదు అసలు. సరే ఫైనల్లీ నేనైతే ఇప్పుడు జీ కీబోర్డ్కి వచ్చేసిన, కానీ అసలు ఫాస్ట్ టైపింగ్ చేద్దామంటే వస్తలేదు. అండ్ ప్రొడక్టివిటీ మొత్తం డిక్రీజ్ అయిపోతుంది దానివల్ల. అసలు ఆ సామ్సంగ్ కీబోర్డ్ చూసిన వాళ్ళకి గ్రేట్ అబ్బా మీరైతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0. ఇది చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళైతే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 అని అనౌన్స్ చేశారు. సో సరే అని చెప్పేసి చాలా మంది ఫోన్ కొన్న తర్వాత సామ్సంగ్ 65 వాట్స్ గ్యాన్ ఛార్జర్ అయితే కొన్నారు. అది కొన్న తర్వాత పెద్ద ట్రాప్ అయిపోయారు అందరూ. ఏంటంటే వాళ్ళ అఫీషియల్ ఛార్జరే సామ్సంగ్ కేబుల్తోని సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్ చేస్తలేదు, 2.0 వస్తుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అఫీషియల్ ఛార్జర్ రాకపోవడం ఏందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే సామ్సంగ్ 60 వాట్ ఛార్జర్ తోని సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 అయితే వస్తుంది. అసలు వాళ్ళ ఒరిజినల్ గ్యాన్ ఛార్జర్ తో రాకపోవడం ఏందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మళ్ళీ దానికో 3000 నుంచి 4000 వరకు బుక్. సో చాలా మంది అనుకుంటారు ఇంత పెద్ద కాస్ట్ పెట్టి నువ్వు ఒక 3000 పెట్టి కేస్ కొనలేవా, ఒక 3000 పెట్టి ఛార్జర్ కొనలేవా అని చెప్పేసి. ఎందుకు? నేను ఇప్పుడు చూడు, చాలా మందికి ఇంత పెద్ద ప్రీమియం ఫోన్ కొన్న తర్వాత ఆ ప్రీమియం ఫీల్ అవ్వాలని ఉంటుంది. చాలా మంది కేస్ యూజ్ చేయరు. అండ్ నెక్స్ట్ గ్యాన్ ఛార్జర్ చూసుకుంటే నా దగ్గర ఆల్రెడీ నథింగ్ గ్యాన్ ఛార్జర్ ఉంది. అసలు అది సపోర్ట్ చేయాలి. బట్ ఈ కేబుల్ వల్ల సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 వస్తలేదు. సో ఇది నా మిస్టేక్ కాదు, ఇది టోటలీ ఎకో సిస్టమ్ ట్రాప్ అనే చెప్పుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే. అసలు వీళ్ళు ఎంత మిస్లీడింగ్ మార్కెటింగ్ చేసిరంటే, ఫస్ట్ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే 10 బిట్ డిస్ప్లే ఉందని చెప్పి అనౌన్స్ చేసారు. బట్ ఇక్కడ ఏమైతుంది తెలుసా, 8 బిట్ డిస్ప్లేనే ఉంది. బట్ కొన్ని సాఫ్ట్వేర్ టెక్నిక్స్ యూజ్ చేసి అది 10 బిట్ కనిపించేలా చేసిరంట. అసలు ఇంత పెద్ద కంపెనీ అలా ఎలా కమ్యూనికేట్ చేస్తారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అండ్ ఇప్పటికీ ఇది చాలా మంది 10 బిట్ డిస్ప్లేనే అనుకుంటున్నారు. సో ఇవన్నమాట నేను 14 డేస్ యూజ్ చేసిన తర్వాత నాకు కనిపించిన డిఫరెన్సెస్ అండ్ కాన్స్. మీకు కూడా ఎలా అనిపించిందో కింద కమెంట్లో రాయండి. అండ్ ఇన్కేస్ నేను మిస్ అయినా సరే కింద కమెంట్లో రాయండి. అండ్ మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు దీంట్లో ఉన్న కాన్స్ ఏంటిదని చెప్పేసి. మోస్ట్లీ ఏ యూట్యూబర్ మీకు ఇవన్నీ చెప్పారు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఫోన్ కొనాలా వద్దా అని చెప్పేసి. హోప్ మీకు మాత్రం ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.